హాయ్ గైస్, వెల్కమ్ టు తన్వి ఆఫీషియల్. ఈరోజు మేము శ్రీకాకుళం వెళ్తున్నాం. అక్కడ అరసవిల్లి అనే ఊర్లో సూర్య భగవాన్ టెంపుల్ ఉందని చెప్పి వెళ్తున్నాం అనమాట. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాం ఈరోజు మార్నింగే, కానీ ప్లాన్ చేశాక వెళ్ళాలి కదా, తప్పదు. సో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మా తన్వి ఈరోజు స్కూల్ కూడా హాలిడే పెట్టేసింది. తనకి తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇలా ప్లాన్ చేసామని. వెళ్తా అంది స్కూల్కి, కానీ వాళ్ళ తాతయ్య ఒప్పుకోలేదన్నమాట. తీసుకొచ్చేసారు టెంపుల్కి. హెయిర్ స్టైల్స్ చేసుకో అంటే నేను చేసుకోను అంటుంది. వాళ్ళ అత్త దగ్గర కూర్చుంటే చేసుకుంటుందంట. సో అందుకనే వాళ్ళ అత్త దగ్గర కూర్చోబెట్టాక చూడండి, కుదురుగా కూర్చోవట్లేదు. అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ చేస్తుంది. చాలా ఇబ్బంది పెట్టింది, కానీ లాస్ట్కి ఏదో విధంగా వేసుకుందనమాట. ఒక చేత్తో మైసూర్ బోండా పట్టుకుంటే ఇంకో చేత్తో హ్యాండ్కిని పట్టుకుంటూ అటు చూస్తూ ఇటు చూస్తూ దిక్కులు చూస్తూ వాళ్ళ మమ్మీకి చుక్కలు చూపించింది. జడలు వేసుకొని మధ్యలో నించొని ముద్దు మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళ తాతయ్యని వాళ్ళ మమ్మీని నవ్విస్తుంది అనమాట. ఈవెన్ మమ్మల్ని కూడా నవ్విస్తుంది అనుకోండి. ఇంకా ఏముంటుంది, అటు చూడు ఇటు చూడు, అమ్మ అదమ్మ ఇదమ్మ అంటుంది. మధ్యలో వాళ్ళ అత్తయ్య ఫోన్ లాగేసుకొని ఇట్లా చూడండి ఎట్లా చేస్తుందో, జిమ్నాస్టిక్స్ చేస్తుంది. ఇది అరసవిల్లి దగ్గర ఉంటుంది కదా, ఇది వస్తే వచ్చేసినట్టే అని మా లొకేషన్ అనమాట. ఇది ఇంకా గుడి ఎంట్రన్స్. వచ్చేసాం గుడికి. ఎంట్రన్స్ ఇది సూర్యభగవాన్ టెంపుల్ ఎంట్రన్స్కి వచ్చాం కాబట్టి ఇంకా కోనేరు దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాం కాబట్టి ఇంటి దగ్గరే ఇక్కడ కోనేరు దగ్గరికి వెళ్ళి కొంచెం వాటర్ చల్లుకొని గుళ్ళోకి వెళ్ళాలని చెప్పారు మా పెద్దమ్మ. ఇంకా కోనేరు దగ్గరికి చూడండి మాకెంత స్పీడ్గా వెళ్తుందో. కానీ లొకేషన్ చాలా బాగుంది కదా, చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఏదైనా ఎప్పుడైనా మైండ్ ఎవరికైనా బాగోకపోతే గుడి దగ్గరికి కానీ ఈవెన్ బీచ్కి కానీ వెళ్తే మైండ్ ఫ్రీ ఉంటుందంట. అండ్ ఈ చెట్టు, ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. అక్కడ జ్యోతి పెడితే చాలా మంచిదంట. అక్కడి నుంచి ఇంకా ఫాస్ట్గా వచ్చేసామన్నమాట గుడి దగ్గరికి. కానీ ఫోన్స్ అలౌ లేవు. ఫోన్స్ లాకర్ పెట్టేసాం. లాకర్ నుంచి తీసేసి ఇట్లా ఫోన్స్ కోసం వస్తే చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా ప్రసాదాలు, మెయిన్లీ ప్రసాదాలు మనకు కావాల్సినవి అవే కాబట్టి అక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడ చిన్నవి చూడండి ఎంత బాగున్నాయో. టేస్ట్ అంతేం లేవు అవి. ఇవి ప్రసాదాలు. ఆంటీ చూడండి ఎవరు వస్తారా ఎవరు కొంటారా అని చూస్తుంది, కానీ ఎవరు రావట్లేదు. మేమే వచ్చాం ఫస్ట్. తాళ్ళు ఇంకా అవన్నీ చూస్తున్నాం అనమాట. ఎటు చూసినా ఇవే ఉన్నాయి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఫుల్గా ఉన్నాయి అవే అనమాట. కానీ మంచి బొమ్మలు పెట్టారు. మా తన్వి అయితే ఫుల్ అట్రాక్ట్ అయిపోయింది వాటికి. నాకు అది కావాలి ఇది కావాలని. లాస్ట్కి ఇది కొనుక్కుంది, వాటర్ బలూన్స్ కొనుక్కొని అక్కడే చేసేస్తుంది. ఇంటికి తీసుకొని వెళ్దాం నాన్న, ఇంటి దగ్గర చేద్దామన్నా సరే ఒప్పుకోవట్లేదు. నేను ఇక్కడే ఊతా అంటుంది, కానీ రావట్లేదు సరిగ్గా. వాళ్ళ మమ్మీ తీసుకొని వాళ్ళ మమ్మీ ఏదో ట్రై చేస్తుంది, వాళ్ళ మమ్మీకి కూడా రావట్లేదు. లాస్ట్కి ఏదో ట్రై చేస్తే వచ్చాయి. ఇంకా మా పెద్దనాన్న వాళ్ళు చిన్న సామాగ్రి ఉంటుంది కదా, ఇంకెక్కడికైనా వెళ్తే తెలిసిందే కదా, అవి తీసుకుంటున్నారు. ఇంకా మా పుట్టమ్మ చూడండి బుజ్జి అడుగులు వేసుకుంటూ వాళ్ళకి డబ్బులు వేస్తుంది. ఎట్లా వేస్తుందో. ఆ నాన్నమ్మ చూడండి ఎంత మంచిగా నవ్వుతుందో. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. మా తన్వికి చాలా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి కదా, చాలా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి. ఇంకా ఎటు చూసిన సామాగ్రి అటు ఇటు ఉన్నాయి అన్నమాట. లాస్ట్కి ఇంకా అలా వెళ్తున్న కొద్దీ ఇంకానే ఉన్నాయి. అసలు ఎక్కడ గ్యాప్ అన్నది లేదు. అలా ప్రసాదాలు చూస్తూ వెళ్తున్నాము. ఇంకా ఫొటోస్ చాలానే తీసుకున్నాం మేము కూడా. మీరు కూడా విజిట్ చేయండి. ఫస్ట్ ఈ తాతయ్యని చూసి కొంచెం భయపడింది, మళ్ళీ బ్యాక్ వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. తాతయ్య ఏమో గాడ్ బ్లెస్ యూ నాన్న అన్నారు. అతను ఇంగ్లీష్లో చెప్పారు, అది పాయింట్ అక్కడ. ఈ ముగ్గులు అయితే ముగ్గు వేయడం రాలేని వాళ్ళు ఉంటారు కదా, దాని మీద ఆ పౌడర్ వేస్తే ఇట్లా స్మచ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట ముగ్గు. చూడండి క్యూట్ స్పెట్స్ ఉన్నాయి, టెడ్డీ బేర్స్ ఉన్నాయి, ఇగో ఈ బొమ్మలు కూడా ఉన్నాయి, మంచి బన్నీ బ్యాగ్స్ ఉన్నాయి. జీన్స్ మీద మస్తు ఉంటాయి ఇవి మాత్రం. ఆ డాగ్స్ మాత్రం నన్నే చూస్తున్నాయి అనిపిస్తుంది. ఈ బాల్ కావాలి అన్నది మా తన్వి. సో అతన్ని అడిగితేనేమో 60 చెప్పారు, బార్గెన్ చేస్తే 30కి ఇచ్చారు. ఇట్లాంటి ప్లేసెస్లో బార్గెన్ స్కిల్స్ ఉండాలి, లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. అది చూడండి చిన్న బొమ్మలు. ఇంకా ఇది వస్తే మా తన్వికి యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాం. అందులో క్రేయన్స్ అన్నీ చాలా ఉన్నాయి.
మా తన్వి వాళ్ళ అత్తయ్యకి బ్యాగ్ కావాలన్నారు. బ్యాగ్ కోసం వచ్చాము. ఇక్కడ కూడా చాలా కాస్ట్ చెప్పారు. కానీ అంతేం లేవు. బట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదా అని సెలెక్ట్ చేసుకుంటే ఇదే నచ్చిందన్నారు. ఈ బ్యాగ్ కొంచెం పర్లేదు బాగానే ఉంది. ఇంకా ఫైనల్లీ వాళ్ళ మామయ్య దానికి మ్యూజికల్ డ్రమ్స్ కొన్నారనమాట బాగుందని చెప్పేసి. ఇంకా పక్కనే ఉన్న టిఫిన్ షాప్కి వచ్చేసాము. చూడ్డానికి ఎట్లానో ఉంటుంది అనుకున్నా, అంటే చూడ్డానికి బాగుంది, తినడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది వావ్ అనుకున్నాము. కానీ వెళ్ళి మోసపోయామన్నమాట. టిఫిన్ వచ్చేసి ఏం తీసుకోలేదు, ఇడ్లీనే ఫస్ట్ ట్రై చేసాం. ఇడ్లీ తర్వాత ఏదైనా తీసుకుందాం అనుకున్నాం. బట్ ఇడ్లీనే కొలాప్స్ చేస్తారు మొత్తం. టేస్ట్ అస్సలేం బాగలేదు. మేము ఇట్లా ఇదైపోయామని చెప్పి మా తన్వి చూడండి అవే ఆ స్నాక్స్ తింటుంది. టిఫిన్ చేయదంట తను, అవే బాగున్నాయంట. వాళ్ళ అత్త బలవంతం పెట్టింది. మధ్యలో గోలీ సోడా కొట్టాను నేనే, మస్తు అనిపించింది. ఇంకా ఫైనల్లీ రిటర్న్ అయిపోతున్నప్పుడు తన ఫ్యాన్తో పట్టుకొని ఆడుకుంటుంది. బయటకు పడితే తిరుగుతుందని చెప్పేసి ఫుల్ తిరుగుతుంది అంటుంది. ఇంకా ఆడుకుంటూ పడుకుంటుంది. ఈలోపు మేము ఇంటికి కూడా రీచ్ అయ్యాం. ఆగండి అయిపోలేదు, ఇంకోటి చెప్పాలి మీకు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తన్వి ఆఫీషియల్.